కొరకు మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. మీరే దీవించి ఆశీర్వదించండి. నిలబడిన మీ దాసుడు బలహీనుడు తండ్రి, కనికరించి కృప చూపించి మీరు మాట్లాడమని వేడుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన స్తుతించి ఘనపరచి ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. కాబట్టి మనం ఇక్కడ చదువుకున్నటువంటి మాట అంటే మనం ఇంగ్లీష్లో చూస్తే గాన పిల్లల పిల్లలే వృద్ధులకు కిరీటము అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. ఈ కిరీటము అనేటటువంటిది సామెతల గ్రంథములో ఒక 5 కిరీటాలు ఉన్నాయి. ఊరికే జ్ఞాపకం చేస్తాను. ఈ సామెతల గ్రంథములో 5 కిరీటాలు ఉన్నాయి. చూడండి, మొదటిదిగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తాం. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటము నీకు దయచేయును. ఏంటి అంటే 7వ వచనం మధ్యలో మనం చూస్తాం, నీ సంపాదనంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. అంటే బుద్ధి కలిగినటువంటి జీవితము ద్వారా మనము కిరీటాన్ని పొందగలుగుతాము అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గమనిస్తే 12వ అధ్యాయము 4వ వచనం. ఈ సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అనేటటువంటిది మనం చూస్తాం. ఆ తర్వాత 14వ అధ్యాయము 18వ వచనం. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు అనేది మనం చూస్తాం. ఆ తర్వాత 4వదిగా మనం చూస్తే ఈ యొక్క 16వ అధ్యాయము 31వ వచనం. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అనేది మనం చూస్తాం. 5వదిగా మనం ఇక్కడ చదువుకున్నటువంటి మాట పిల్లల పిల్లలే వృద్ధులకు కిరీటము అనేది. కాబట్టి మనం ఒక సీక్వెన్స్లో గనక పెట్టుకుంటే మొదటిది బుద్ధి కలిగి మన సంపాదన అంతా కూడా ఇచ్చి బుద్ధి కలిగి ఉండటము. అందుకే ప్రభువారు కూడా బుద్ధి కలిగినటువంటి కన్యక గురించి చెప్తూ వచ్చాడు. వారు ఏ రీతిగా ప్రభుతో కూడా ఆ పెండ్లి విందులో ప్రవేశించగలిగారు అనేది. కాబట్టి బుద్ధి కలిగినటువంటి జీవితం కిరీటానికి మరి అనుకూలం అనేది మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తే గనక 14వ అధ్యాయంలో జ్ఞానము అనేటటువంటిది మనం చూస్తాం. జ్ఞానము, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. అంటే బుద్ధి జ్ఞానము ఈ రెండు కూడా క్రీస్తు ప్రభువుని కలిగి ఉండటము ద్వారా మరి మనము పొందగలము అనేటటువంటిది చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటిదిగా బుద్ధి, తర్వాత రెండవదిగా జ్ఞానము అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు ఉన్నప్పుడు మనం గమనిస్తాం. 12వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. ఏంటండి 12వ అధ్యాయంలో యోగ్యురాలు. కాబట్టి ఎప్పుడైతే ఈ రెండు ఉంటాయో ఈ రెండిటిని బట్టి ఏమొస్తుంది? యోగ్యత వస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. తద్వారా తన పెనిమిటికి లేదా భర్తకు కిరీటముగా తాను ఉండగలుగుతుంది అనేది మనం చూస్తాం. తర్వాత మనం గమనించేది ఏంటిది అంటే
ఆ తర్వాత మనం ఇక్కడ చదువుకున్నటువంటి ఈ మాట 17వ అధ్యాయం 6వ వచనములో పిల్లలే వృద్ధులకు కిరీటము. కాబట్టి మొదటిగా మనం చూసాం బుద్ధి, ఆ తర్వాత జ్ఞానము, ఆ తర్వాత యోగ్యత, ఆ తర్వాత పిల్లలు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనిస్తాము ఏంటిది అంటే, మనం ఇక్కడ 16వ అధ్యాయం 31వ వచనంలో నెరసిన వెంట్రుకలు కదా, నెరసిన వెంట్రుకలు. ఈనాడు చాలామంది ఈ కిరీటాన్ని ఉంచుకోవటానికి ఇష్టపడట్ల. ఈ కిరీటము చాలామంది తృణీకరిస్తూ ఉన్నారు కదా. చూడండి, యెజబెల్ రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయం అనుకుంటానండి. చూడండి ఒక మాట, రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలుకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు ఏం చేసుకుంది అది. కాబట్టి దాని ఉద్దేశం ఏంటిది అంటే, తనను గుర్తుపట్టకుండా లేదా తనలో వేరొక పాత్రధారిని ధరిస్తా అనేది. కాబట్టి ఈ కిరీటము దేవుడిచ్చినటువంటి కిరీటము శ్రేష్టమైనది. శ్రేష్టమైన కిరీటాలు 5 ఇక్కడ సామెతల గ్రంథంలో ఉంచినట్లుగా మనం చూస్తాం. సరే, మన టాపిక్ అది కాదు కాబట్టి వాటి జోలికి నేను వెళ్ళాను. సరే, ఇక్కడ మనం చదువుకున్నటువంటిది ఏంటిదంటే, పిల్లలే వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము అనేటటువంటి విషయాల్లో ఒక 6 విషయాలు ప్రభు జ్ఞాపకం చేయాలని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఒక 6 విషయాలు మనం చూస్తాం. ఇక్కడ మనం చూద్దాం. మొదటిదిగా మనం ఇక్కడ చూస్తే వృద్ధులకు కిరీటము. పిల్లలు వృద్ధులకు కిరీటము అంటే, కిరీటము అంటే గౌరవము అనేది అర్థం. మనం గౌరవము అనేది మనం గమనిస్తాం, లేదా అధికారము అనేటటువంటిది కూడా మనం చూడవచ్చు. కాబట్టి మొదటిది కిరీటము, గౌరవముగా మనం చూస్తాం. మొదటిది అది. రెండవదిగా మనం గమనిస్తే గనక తండ్రులే కుమారులకు అలంకారము అనేటటువంటిది. తండ్రులే కుమారులకు అలంకారం. అక్కడ మనకి యోగ్యత కనిపిస్తూ ఉంది. తండ్రులు బిడ్డల ముందు కలిగి ఉండేటటువంటి మాదిరికరమైనటువంటి జీవితము ద్వారా వారు తండ్రులకు అలంకారముగా ఉంటారు. ఒకవేళ తండ్రులు, మనం చిన్నప్పుడు మనం గమనిస్తాం కదా, మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి, మన వెనక మన బిడ్డలు నడుస్తూ ఉంటారు కదా. చాలామంది, నేను ఈ మధ్యకాలం గమనించా, ఒక కుమారుడు చాటుకి ఏదో సిగరెట్ తాగుతూ ఉన్నాడు. తండ్రి చూశాడు. చూసి తండ్రి వెళ్ళి కొట్టాడు. కొడితే ఆ కుమారుడు ఏమన్నాడంటే, నువ్వు తాగట్లా అన్నాడు. అంటే మాదిరికరమైనటువంటి జీవితం లేకుండా మనము బిడ్డలకి ఏం చెప్పినా కానీ అదేమవుతుంది, వారి జీవితాల్లో ఫలించదు అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి మనం ఎప్పుడైతే మాదిరికరంగా ఉండగలుగుతామో అప్పుడు బిడ్డలు తండ్రులకు అలంకారంగా ఉంటారు. వారు ఆ రీతిగా ఉండటం ద్వారా తండ్రి గౌరవించబడతాడు అనేటటువంటిది, లేదా తల్లిదండ్రులుగా గౌరవించబడతారు అనేది మనం అక్కడ చూస్తాం. మూడవదిగా మనం అక్కడ గమనిస్తే కనుక పిల్లలు లేదా కుమారులు అనేటటువంటి మాటలో మనం ఏమి గమనిస్తూ ఉన్నామంటే వారసత్వాన్ని గమనిస్తూ ఉన్నాము. వారసత్వము, తండ్రి నుంచి బిడ్డకి, తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి బిడ్డకి, బిడ్డ నుండి బిడ్డకి వారసత్వాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. మూడవదిగా. నాలుగవదిగా మనం గమనిస్తూ ఉన్నాము కుమారులు లేదా పిల్లలు అనే దానిలో
రిలేషన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సంబంధము అనేటటువంటి సంబంధ బాంధవ్యాలు అనేవి మనం గమనిస్తూ ఉన్నాం. రిలేషన్ అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఐదవదిగా మనం గమనిస్తాం, కుమారులు లేదా పిల్లలు అనటంలో బాధ్యతలు మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. బాధ్యత ఒక్కొక్కరి బాధ్యత ఒక్కొక్క విధంగా ఉంటుంది. పిల్లలు లేదా తాత బాధ్యత వేరు, తండ్రి బాధ్యత వేరు, పిల్లవాడి బాధ్యత వేరు. బాధ్యతలు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఆరవదిగా మనం అక్కడ గమనిస్తే కుమారులు అనేది మనకు అక్కడ ఏం కనిపిస్తూ ఉంది అంటే దేవుని యొక్క ప్రణాళిక కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తము అనేది అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అందుకే ప్రభువారు ఈ సృష్టిని సృష్టించినటువంటి తరువాత ప్రభు ఏమన్నాడంటే, మొదటి అధ్యాయము ఆదికాండం 28వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి అనేది మనం అక్కడ చూస్తాం. తర్వాత అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు కూడా దేవుడు అంటాడు, నిన్ను విస్తరింపజేస్తాను అని దేవుడు అబ్రహాముతో అంటాడు. అంతకు ముందు మనం గమనిస్తే 8వ అధ్యాయం ఆదికాండములో నోవాహు జల ప్రళయం తర్వాత ఆ ఓడ నుండి దిగిన తర్వాత కూడా నోవాహుతో చెప్పేది అదే, నిన్ను ఆశీర్వదించి విస్తరిస్తా. అది దేవుని యొక్క ప్రణాళిక అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. పిల్లలు కాబట్టి విస్తరించాలి, అభివృద్ధి చెందాలి అనేటటువంటిది దేవుని యొక్క ఆశగా మనం అక్కడ గమనించగలుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, మొదటిదిగా మనము ఈ 6 విషయాలు మనం చూడలేం, కానీ వీలైతే 1 లేదా 2 విషయాలు మాత్రమే మనం చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి కుమారులు వృద్ధులకు కిరీటము, లేదా పిల్లలు వృద్ధులకు కిరీటం. ఎలా కిరీటముగా వారు ఉండగలరు అంటే, ప్రభువారు అబ్రహాములో ఒక విషయాన్ని చూస్తూ ఉన్నాడు. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయములో అబ్రహాములో మనము ఒక విషయాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. ముందుగానే చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునని ఏమన్నాడంట, నేను ఎరిగి ఉన్న. అబ్రహాం గురించి ఏమెరిగాడు దేవుడు అంటే అబ్రహాము తర్వాత తన పిల్లలకి నీతి న్యాయాన్ని బోధించి దేవుని మార్గములో, అంటే తాను ఎలా నడిచాడో ఆ మార్గములో నడిచేటట్లుగా తన పిల్లల్ని కూడా నడిపిస్తాడు అనేది ప్రభు ఎరిగాడంట. కాబట్టి అలా మార్గములో నడిపించాలి అంటే కావలసినవి 2 ఉన్నాయి. అవేంటిది అంటే, 1 శిక్షణ. ఏంటిది? శిక్షణ. 2వది శిక్ష. 1 శిక్షణ, 2వది శిక్ష. శిక్షించటము అంటాం మనం, కొడతాము కదా, కొడతాము. ఎందుకు? కారణం ఏంటిది అంటే ఆ మార్గములో నడిపించేదాని కొరకే. కాబట్టి మొదటిది శిక్షణ, 2వది శిక్ష అనేటటువంటిదిగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. అందుకే చూడండి, కీర్తన గ్రంథంలో 78వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. 4, 5 వచనాలు. కీర్తన గ్రంథము, కీర్తన 74వ కీర్తన 78 అండి, క్షమించండి, 78 కీర్తన 4, 5. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా
వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువక యుండి అనేటటువంటి ఆ తర్వాత వ్రాయబడతా ఉన్నాయి కొన్ని మాటలు. అయితే ఇక్కడ మనం గమనించేది ఏంటిదంటే, వివరించినట్లును వారి పిల్లలకు మేము చెప్పెదము, దేవుని క్రియలను మరువక ఉండి అంటే ఏంటిదంటే వారికి బోధిస్తూ ఉన్నారు, శిక్షణ ఇస్తూ ఉన్నారు. అయ్యా మన ప్రభు ఇలాంటి వాడయ్యా, మన ప్రభు ఇలాంటి వాడు, ఇదిగో మా యందు ఈ క్రియలు చేస్తూ వచ్చాడు, ఈ క్రియలు మా యందు చేస్తూ వచ్చాడు. మేము ఇట్లా ఐగుప్తుకు వెళ్ళామయ్యా, ఐగుప్తులో నుండి ఆ ప్రభు తన బలాన్ని ఉపయోగించి తన బాహుబలము ద్వారా ఇదిగో ఈ రీతిగా తీసుకొచ్చాడయ్యా, ఈ మంచి దేశానికి, శ్రేష్టమైన దేశానికి మమ్మల్ని తీసుకొచ్చాడయ్యా అని వారికి వివరించటము ద్వారా దానికి ప్రభువు మమ్మల్ని ఇలా నడిపించాడు. మా ముందుండి అగ్ని స్తంభములో, మేఘ స్తంభములో మా ముందుండి మమ్మల్ని నడిపించాడయ్యా, మమ్మల్ని నడిపించి ఇదిగో మాకు మోషే అయిన ఒక నాయకుడిగా ఉంచి మా ముందు నడిపించాడయ్యా. ఆయన తర్వాత యెహోషువనే ముందుండి నడిపించాడయ్యా అని వారికి వివరించాలా, తెలియపరచాలా. తెలియపరచకపోతే, వివరించకపోతే వారు సరైన కిరీటముగా ఉండలేరు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. వారు కిరీటముగా ఉండలేరు అనేది మనం అక్కడ చూస్తాం. అందుకే ఈ సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో కూడా మనం ఒక మాట చూస్తాం. 6వ వచనములో మనకందరికీ తెలిసినటువంటి మాటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనేది కదా. మనం నేర్పించాలా, నేర్పించకపోతే ఏమవుతుంది, తొలగిపోతాడు. నడవవలసిన, అంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తుంది కదా, త్రోవ, నడవవలసిన త్రోవ ఉంది, అదే సమయంలో నడవకూడని త్రోవ కూడా ఉంది. నడవకూడని త్రోవ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం బిడలకి అయ్యా ఇదిగో నానా ఇటు వెళ్తే ముళ్ళున్నాయ్యా, గుచ్చుకుంటే, ఇటు వెళ్తే అదిగో అక్కడ మలినం ఉంది అంటుకుంటది కదా, ఆ రీతిగా ఎప్పుడైతే మనము వారికి బోధించగలుగుతామో వారు సరైనటువంటి మార్గములో పయనించగలుగుతారు, వారు సరైనటువంటి మార్గములో నడవగలుగుతారు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుడు కూడా అనేక పర్యాయాలు మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనల ద్వారా దేవుడు మనకి కూడా దినదినము బోధిస్తూ ఉన్నాడు. తద్వారా నీవు నేను ఆయన మార్గాల్లో నడవాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. తద్వారా ఆయన మార్గంలో నడవటం ద్వారా ఆయన ఆశించిన మేరకు ఆ నిత్య జీవానికి నీవు నేను వారసురాండ్రము కాగలుగుతాం అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అక్కడ రెండవదిగా మనం ఏం గమనిస్తా ఉన్నామంటే, మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే, చూడండి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనములో అక్కడ వ్రాయబడతా ఉంది, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలెనని కోరు. కాబట్టి ఏం చేయాలంట, శిక్షించాలి. రెండవదిగా శిక్షించాల. అందుకే ప్రభువారు కూడా అనేక పర్యాయాలు తన ప్రజల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వచ్చేటప్పుడు అనేక పర్యాయాలు శిక్షిస్తూ వచ్చాడు, అనేక పర్యాయాలు తెగులు వారి మీదకి రప్పిస్తూ వచ్చాడు. వారు తిరుగుబడినప్పుడు సర్పాల్ని రప్పిస్తూ వచ్చాడు, అయితే తాను దానికి విరుగుడు మరలా ఇస్తూ వచ్చాడు. కనుక ప్రియమైన సహోదరుడు, అందుకే మనం చూస్తాం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనిస్తాం. చూడండి ఇక్కడ 5వ వచనం, నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి
తాను స్వీకరించు ప్రతి కుమారుని శిక్షించటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ప్రేమ అండి. బుద్ధి వస్తుంది అని, బుద్ధి వస్తుంది అని, అది నీ కిరీటంగా ఉంటుంది. ఆ బుద్ధి, ఆ జ్ఞానం నీ కిరీటంగా ఉంటుంది. నీవు కిరీటం కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. తన కుమారుడు తన సింహాసనం మీద ఆసీనుడవ్వాలని అనేది దేవుని యొక్క ఆశ. కాబట్టే శిక్షిస్తా ఉన్న కారణం ఏంటిదంటే ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమ. మనం ఇందా చూస్తూ వచ్చాం కదండి, చిన్న కుమారుని విషయమై ఒక విషయం, ఒక్క మాట నన్ను చాలా హత్తుకుంది, చాలా తాకింది. ఏంటిది అంటే ఆ చిన్న కుమారుడు వెళ్ళినప్పటికీ అక్కడ మనం గమనిస్తాము, ఆ చిన్న కుమారుని స్థానం మాత్రం వేరొకరికి ఇవ్వలే తండ్రి. ఆ చిన్న కుమారుని స్థానం వేరొకరికి ఇవ్వలే. ఆ స్థానం అతని కొరకే ఉంది, అతని కొరకే ఉంచాడు. కనుకనే తండ్రి చూశాడు, పరిగెత్తాడు. అతను చెప్పేటటువంటి ఏ మాట కానీ వినలే. తాను ఏదైతే చెయ్యాలనుకున్నాడో అది మాత్రమే చేస్తూ వచ్చాడు. చిన్న కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు ఎంతో ప్రాక్టీస్ చేసి ఉంటాడు, ఎన్నోసార్లు రిహార్సల్స్ వేసుకొని ఉంటాడు. నేను ఇట్లా చెప్తే ఒకవేళ నా తండ్రి యాక్సెప్ట్ చేస్తాడా లేదా, ఒకవేళ ఇట్లా చెప్తే నా తండ్రి అంగీకరిస్తాడా లేదా అని ఎన్నో రకాలుగా రిహార్సల్స్ వేసుకొని ఉండొచ్చు. చివరికి ఒక కంక్లూజన్కి వచ్చి నేను ఇట్లా చెప్తా, నా తండ్రి కాదనడులే, ఇలా అయితే నా తండ్రి కాదనడు. తిరిగి కనీసం తన ఇంట్లోనికి చేర్చుకుంటాడు. కుమారుడుగా కాకపోతే పనివాడిగా చేర్చుకుంటాడు. అయితే కుమారుడు ఆశించింది ఒకటైతే తండ్రి ఇచ్చినది మరింత శ్రేష్టమైనది, మరింత ఉన్నతమైనది. తన క్రియల ద్వారా చెప్పకనే చెప్తూ వచ్చాడు. ఏమంటయ్యా, ఒకవేళ నువ్వు వెళ్ళిపోయావేమో, నీ స్థానాన్ని మాత్రం నేను ఎవ్వరికీ ఇవ్వలేదయ్యా. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభు నీ కొరకై ఉంచినటువంటి స్థానం, ప్రభు నీ కొరకై సిద్ధపరిచినటువంటి స్థానాన్ని వేరొకరికి ఇవ్వటానికి ఇష్టపడటంలే. ఆ స్థానం నీ కొరకే ఎదురు చూస్తూ ఉంది. ఎంతకాలం ప్రభువుకు దూరంగా ఉంటావు? ఎంతకాలం దేవుని మందిరానికి పరముఖం కలిగి ఉంటావు? నీ కొరకు ఉంచినటువంటి ఆ స్థానం అలాగే ఉందయ్యా. నీ తండ్రి, నీ ప్రేమ కలిగిన తండ్రి, నీ కనికరం కలిగిన తండ్రి, నీ పరలోకము తండ్రి నీ కొరకే ఎదురు చూస్తా ఉన్నాడు. అందుకే నిన్ను తీసుకుని వచ్చేదాని కొరకై, నువ్వు ఒకవేళ పిలిస్తే రాకుండా ఉన్నావు, నిన్ను తీసుకుని వచ్చేదాని కొరకై తన ప్రియ కుమారుణ్ణి నీ కొరకు పంపించాడయ్యా. తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించాడు. కల్వరి శిలువలో నీకు బదులుగా ఆయన పొడవబడుతూ వచ్చాడు, కొట్టబడుతూ వచ్చాడు. తన శరీరంలో ఉన్న రక్తం అంతా ధారకాస్తూ వచ్చాడయ్యా. కారణం ఏంటిదంటే నిన్ను తీసుకుని వెళ్ళి నీకుంచిన స్థానంలో నిన్ను కూర్చుండబెట్టాలనయ్యా. కనుకనే ప్రేమ కలిగిన తండ్రి పిలుస్తూ ఉండగా, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? ఒకవేళ నీవు ఇంకా పాప క్షమాపణ, మారుమనసు అనుభవం పొంది ఉండకపోతే ప్రేమ కలిగిన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీ స్థానం నీతోనే నింపాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీతోనే నింపాలి. కనుకనే మొదటిదిగా మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే శిక్షణ ఇవ్వాలి. రెండవదిగా ఒకవేళ శిక్షణ ఇచ్చినప్పటికీ కూడా నీవు సరవపోతే ఏం చేస్తాడు? రెండవది శిక్షిస్తాడు. చావాలని కాదు, నీ మీద ప్రేమ, నీ మీద ఉన్నటువంటి ఆ ప్రేమ నువ్వు ఎలాగైనా బాగుపడాలని, నువ్వు ఎలాగైనా ఆ కుర్చీలో కూర్చునేటువంటి అర్హత పొందాలని, ఆ కుర్చీ ఖాళీగా ఉండకూడదని నిన్ను శిక్షిస్తా ఉన్నాడు. కనుకనే అక్కడ మనం చూస్తాం, చూడండి 10వ వచనంలో, మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అనేది మనం అక్కడ గమనిస్తాం. అక్కడ అనేక విషయాలు ఉన్నాయి, కానీ
నేను వాటి జోలికి వెళ్ళటం లేదు. కాబట్టి నీ మీద ఉన్న ప్రేమతో నీకు బుద్ధి వచ్చేదాని కొరకై నీకు మేలు కలగాలనేది ఆ యొక్క ప్రభు యొక్క ఉద్దేశంగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆ రీతిగా మనం గమనిస్తూ ఉన్నాము. కాబట్టి మొదటిదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటంటే, మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే ఎప్పుడు అనేదంటే, ఆయన ఏ రీతిగా కిరీటాలుగా మనం ఉండగలుగుతాము అంటే అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, శిక్షించబడినప్పుడు, రెండవదిగా శిక్షణ అనేది ఇచ్చినప్పుడు అనేటటువంటిది మనం అక్కడ గమనించబడతా ఉన్నాం. శిక్షణ ఇచ్చినప్పుడు అనేటటువంటిదిగా మనం గమనిస్తాం. రెండవదిగా గనక మనం అక్కడ గమనిస్తే గనక చూడండి, ఈ యొక్క మనం గమనిస్తాం. చూడండి, కీర్తన గ్రంథము 128వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు మన కొరకై ఒక చక్కని కుటుంబాన్ని మనకు సాదృశ్యంగా అక్కడ చూపిస్తూ వచ్చాడు. కీర్తన గ్రంథము 128వ అధ్యాయాన్ని ఒక చక్కని సాదృశ్యంగా మన ముందు ఉంచుతూ వచ్చాడు. ఏంటి కారణం అంటే, అది చూసి ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అబ్రహాముని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఏంటిది అంటే, ఆయన తన పిల్లలని తాను నడిచిన మార్గములో నడిపిస్తాడు అని ఎరిగి ఉన్నాడు. రెండవదిగా తన పిల్లలు ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. తన పిల్లలు ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే మనం ఇక్కడ చూస్తాం. చూడండి, రెండవ వచనము నుంచి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. నీ భోజనపు బల్ల చుట్టూ వారు ఎలా ఉంటారు అంటే ఒలివ మొక్కలుగా ఉంటారు అనేది మనం అక్కడ చూస్తాం. భోజనపు బల్ల చుట్టూ నీ భార్య ఎలా ఉంటుంది అంట, ఫలించు ద్రాక్ష. కాబట్టి మనకు తెలుసు, న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయం అనుకుంటాను, ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వెళ్ళి ఆ యొక్క ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి, ద్రాక్ష చెట్టు నువ్వు వచ్చి మాకు రాజు అయ్యుండు అంటే, ఆ ద్రాక్ష చెట్టు ఏం చెప్పింది? లేదు, నాకు అంత సమయం లేదు, మీ మీద ఏలికగా ఉండేటటువంటి సమయం లేదు, ఆ కోరిక కూడా లేదు. నాకు దేవుడిచ్చినటువంటిది ఏంటిదంటే, నా దేవుని పిల్లల్ని నేనేం చేయాలా? సంతోషింప చెయ్యాలా. అందుకు దేవుడు నన్ను ఉంచాడు. కానీ ఈనాడు మనం ఏం చేస్తా ఉన్నాం? మనకేదైతే ఇవ్వలేదు దాని కొరకు తాపత్రయపడతా ఉన్నాం. ఆ తాపత్రయపడిన కారణం చేతనే యూట్యూబ్ అంతా కూడా హెబ్రోన్ మోగిపోతా ఉంది. ఎంత విచారకరం! ఏదైతే మనకిచ్చాడో దాని కొరకు. అందుకే ద్రాక్షావల్లి మనకి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అబ్రహామును ఎరిగినటువంటి దేవుడు తన పిల్లలని అలా నడిపిస్తాడని. అందుకే ఆయన పేరేంటిదంట, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అంట. ఏకరీతిగా ఉన్నది, నిరంతరము. అందుకే మన గురించిన ఎరిగినటువంటి ఆ దేవుడు, ఓరి నాయన ఇదిగో ఇట్లా చేస్తారని ముందుగానే ఉంచాడు. ఇక్కడ న్యాయాధిపతులు, ఇదిగో ద్రాక్ష చెట్టు బలహీనమైనది, నువ్వు వచ్చి మా దగ్గర రాజుగా ఉన్నట్టే వద్దొద్దు. తర్వాత ఒలివ చెట్టు దగ్గరికి కూడా వెళ్ళారంట. ఒలివ చెట్టు దగ్గరికి వెళ్తే ఒలివ చెట్టు అందంటే లేదు, ఏం చేయాలా? నేనేం చేయాలంటే నా దేవునిని సన్మానించటానికి అవసరమైనటువంటి నా తైలాన్ని నేను ఇవ్వాలి. అది ఇవ్వకుండా వచ్చి నాకు దేవుడిచ్చిన పని నేను మానేసి
మీ మీద నేను ఎక్కడ కర్ర పట్టుకునేదయ్యా, మీ మీద నేను ఎక్కడ పరిపాలన, నాకొద్దు. కాబట్టి మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ పిల్లల గురించి ఏమన్నాడంటే, నా దేవునిని సన్మానించేది. కాబట్టి ఎలా దేవునిని సన్మానించగలరు, ఎలా దేవునిని వారు గౌరవించగలరు పిల్లలు అంటే మనం చూస్తాం. కొన్ని ముఖ్యమైన మాటలు, 4-5 మాటలు మనం చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఇర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. ఇర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను, చూడండి. అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు. కాబట్టి ఏంటంటే అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ. కాబట్టి ఇక్కడ పిల్లలని దేనితో పోలుస్తా ఉన్నాడు అంటే ఒలీవ చెట్లతో పోలుస్తాడు. కాబట్టి ఈ ఒలీవ చెట్టుకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే అది చక్కని ఫలములు కలిగినటువంటి ఫలించేడి చెట్టు అనేటటువంటిది మనం చూస్తాం. మనకు కొంచెం అర్థం కావాలి అంటే మనం ఇక్కడ చూద్దాం. మనందరికీ తెలిసినటువంటి మాట కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చెప్పమంటే చక్కగా చెప్పేస్తారనుకుంటా కదా. ఏంటది? కాదు, మధ్య అది 2వ వచనం లేదా 3వ వచనం. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు. కాబట్టి అక్కడ మనం చూస్తా ఉన్నాం, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఎక్కడుంటే అంట దేవుని యొక్క నీటి కాలువల యొరను నాటబడినది కదా. ఇక్కడ మనకు ఒక విషయం అర్థం అవ్వాలండి, మనం గ్రహించుకోవాలి. మనం చదువుతూ ఉంటాం కానీ చాలా పర్యాయాలు అక్కడ గ్రహించుకోలేం. నీటి కాలువల యొరను నాటబడిన చెట్టు, అక్కడ ఏం రాయబడింది? ఆకు వాడక. ఆకు వాడకపోతే ఫలాలు ఎక్కడ వస్తాయి? వస్తాయా అండి? చెట్టు ఎదుగుతుంది, ఆకు వాడట్లేదు. ఆకు వాడకపోతే ఏమవుతుంది? ఆకు వాడకపోతే చెట్టు నిండా ఆకులే వస్తాయి, కొమ్మలు ఆకులే వస్తాయి, ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? కదా. సారమంతావే పీల్చుకుంటాయి. అందుకే అక్కడ ఒక చక్కని మాట రాశాడు చూడండి, ఆకు వాడక తన కాలమందు. అది ఇంపార్టెంట్. ఏంటంట? ఆకు వాడక తన కాలమందు ఫలించు కదండి. ఫలమిచ్చు చెట్టు వలె. తగిన కాలం ఉంది, ఫలం ఇచ్చేదాని కొరకై తగిన కాలం ఉంది. అందుకే దేవుడు మనకి ప్రారంభంలోనే మనం చూస్తాం, 4వ రోజు దేవుడు ఏమి సృష్టించాడు? 4వ రోజు ఏం సృష్టించాడండి? సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టిస్తూ అక్కడ అన్నాడు, ఏమన్నాడు చూడండి ఒకసారి. 4వది, అది 14వ వచనం ఏదో ఉంటుంది, అది కాలములను సూచిస్తుంది అనేది చూడండి అక్కడ. కాబట్టి మనకి ఎన్ని కాలాలు ఉన్నాయి? శీతాకాలం ఉంది, వసంత కాలం ఉంది కదా, తర్వాత వర్షాకాలం ఉంది, ఇలా కాలాలు ఉన్నాయి. కాబట్టి ఏ కాలంలో జరగాల్సింది ఆ కాలంలో జరగాల, తన కాలమందు. కాబట్టి దేవుని వెళ్ళంగా నేను ఆ జీవితాల్లో ఏ కాలంలో జరగాల్సింది ఆ కాలంలో జరగాలని దేవుని యొక్క సంకల్పం మనం ఎదురు చూస్తూ ఉంది. దేవుడు మన విషయమై చూస్తూ ఉన్నాడు. ఏ కాలంలో జరగాల్సింది ఆ కాలంలో జరగాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఏ కాలంలో జరగాల్సింది ఆ కాలంలో జరగలేదనుకోండి, ఏమవుతుంది? గతంలో కూడా చెప్పాను అనుకుంటా ఒకసారి. ఏమవుతుందండి? బిడ్డ పుట్టాడు, పుట్టిన తర్వాత బొందాటలే లేదా లేచి తప్పడడుగులు వేయట్లే, అబ్బా నా బిడ్డ ఎంత మంచోడయ్యా, నన్ను ఇబ్బందే పెట్టట్లే, చక్కగా పడుకొని ఉంటున్నాడు అని అనుకుంటామండి. ఏం చేస్తాం మనం? పరిగెత్తుతాం డాక్టర్ గారు నా బిడ్డ బొందాటలేదయ్యా, నా బిడ్డ బోర్ల పట్టడం లేదయ్యా, నా బిడ్డ లేచి తిరగటం లేదయ్యా, నా బిడ్డ మాట్లాడటం లేదు.
కాబట్టి ఏ కాలంలో తగిన కాలమందు ఫలం ఇవ్వాలా, ఏ కాలానికి చెందినటువంటి ఫలము ఆ కాలములో మనం ఇవ్వాలా. ఇవ్వకపోతే ఈ లోకపు తండ్రులుగా, ఈ లోకపు తల్లిదండ్రులుగా మనమెంత బాధపడతామో, మనమెంత దుఃఖపడతామో, మనమెంత వేదన పడతామో, మనమెంత కన్నీరు కారుస్తామో, దేవుడు కూడా నీ జీవితం పట్ల ఆ రీతిగానే ఉంటా ఉన్నాడు. దేవుడు కూడా నీ జీవితం, అయ్యో ఈ నా బిడ్డ లేవటం లేదయ్యా, బొందాడటం లేదయ్యా, నడవటం లేదయ్యా, ఎలా నా కుర్చీలో కూర్చోబెట్టగలనయ్యా, ఎలా స్థానం ఫిల్ అవుతుందయ్యా, ఎలా అవుతుంది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, అందుకే మనం చూస్తాం మొదటి యోహాను పత్రికలో, యోహాను రాసిన పత్రికలో మనం చూస్తాం కదండి, చిన్నపిల్లలారా అని 9 పర్యాయాలు రాయబడి ఉంటుందండి అక్కడ. చిన్నపిల్లలారా అని 9 పర్యాయాలు రాయబడి మొదటి యోహాను పత్రిక. ఆ తర్వాత యవనస్తులారా అంటాడు, ఆ తర్వాత యవనస్తులారా అంటాడు, ఆ తర్వాత తండ్రులారా అంటాడు. స్టెప్ బై స్టెప్ మన గ్రేడ్ మారాల, మనం ఎదగాల. దేవుని ఉద్దేశం అది, దేవుని సంకల్పం అది, దేవుని సంకల్పం. కాబట్టే తగిన కాలమందు, ఏ కాలంలో, అందుకే పెద్దోళ్ళు అంటారు కదా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలయ్యా అంటాడు కదా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగకపోతే ఏమైద్ది? భారమైపోతుంది, కష్టమైపోతుంది కదా. ఒకప్పుడు తల్లిదండ్రులు చూస్తారు, ఎప్పుడు నీకు పెళ్లి చేద్దామని చూస్తున్నాను రా, ఎప్పుడో ఒక నలుసునెత్తావో ఎత్తుకుందామని చూస్తున్నావునయ్యా కదా. ఈ లోకపు తల్లికే అంతటి ఇది ఉంటే, పరలోకపు తండ్రికి నీ పైన ఎంత ఆశ, ఎంత ప్రేమ, ఎంత మమకారం ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి తగిన కాలమందు, ఏ కాలముకి ఆ కాలం, తగిన కాలమందు, అందుకే మనం చూస్తాం కదండి. మనము ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. కాబట్టి నేను ఆ జీవితంలో మనము ఫలించాలనేది దేవుని ఆశ. అందుకే నేను ఫలించాలనే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం ఒక మాట. ఏంటిది? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఫలించు తీగలు మరింతగా ఫలించాలని, ఫలించని తీగను ఏం చేస్తాడు? కత్తిరిస్తాడు. కత్తిరించడం బాధే, కానీ దాని ఉద్దేశం ఏంటంటే ఫలించేది మరింతగా ఫలించాలి. కాబట్టి అనవసరమైనవి కత్తిరించబడాలి, అందుకే అంటారు, ఎవరే అనవసరమైన తిరుగుళ్ళు వద్దయ్యా అంటారు, అనవసరమైన పనులు చేయబాకరా అంటారు. కారణం ఏంటిదంటే నువ్వు చెడిపోకూడదని, నువ్వు నష్టపోకూడదని దాని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. కాబట్టి చిన్నప్పుడు మనకు తెలియదు, మనకు అర్థం కాదు. చిన్నప్పుడు మా నాన్న మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్గా చేసేవాడు. బిల్ కలెక్టర్గా వసూలు చేసుకొచ్చిన డబ్బులన్నీ మా నాన్న దగ్గర ఉండేవి. ఉదయం వసూలు చేసుకొచ్చేవాడు, మధ్యాహ్నం 2:30కి వెళ్ళి పే చేసేవాడు. మా నాన్న ఉదయం వసూలు చేసుకొచ్చిన తర్వాత ఆయన పడుకునేవాడు. తిని పడుకున్నప్పుడు నేనేం చేసేవాడు, మెల్లిగా లేచి ఒక 100 రూపాయలు తీసి జేబులో పెట్టుకుని. ఎంత అనుకున్నారు నా వయసు? పెద్ద వయసు కాదు, నేను 4వ తరగతే చదువుతున్నా. 4వ తరగతి 5వ తరగతి 100 రూపాయలు. అప్పుడు 100 రూపాయలు అంటే సామాన్యమైన విషయం. ఆఫీస్కి వెళ్ళి చూసుకునేవాడు, అంటే ఏంటి 100 రూపాయలు తగ్గిందే. అప్పుడు 100 రూపాయలు అంటే సామాన్యం కదా. అప్పుడు మా నాన్న జీతమే 2000. ఆ దినాల్లో మా నాన్న జీతం 2000. నాకు అప్పుడు అర్థం కాల. 100 రూపాయలు జేబులో ఉండి వెళ్ళేవాడిని, చక్కగా ఐస్ క్రీమ్లను ఇవన్నీ తినేవాళ్ళం. నేను, నాతో ఉన్నటువంటి వారంతా. నాకు సంతోషంగా ఉండేది. ఓసారి ఇట్లాగే జరిగింది. నైట్ టైము ఓసారి మా నాన్న వచ్చాడు, పడుకున్నాడు. నేను తిన్నాను, పడుకునే సమయంలో మా నాన్న జేబులో ఉన్న చిల్లర మొత్తం జేబులో వేసుకుని, జేబులో పెట్టుకుని నైటే పని కానీ చేసి నేను కూడా వచ్చి కాముగా పడుకున్నా.
వాడు నా కొంప ముంచడానికి కాకపోతే ఆ టైంలోనే కొబ్బరి బొండం వచ్చాడు. ఆ కొబ్బరి బొండం వచ్చేటప్పటికి మా నాన్న ఎందుకో కొబ్బరి బొండం తాగాలని కొబ్బరి బొండం తాగాడు. అప్పుడు ఎంత, 2 రూపాయలు 3 రూపాయలు రూపాయ. సరే కొబ్బరి బొండం తాగి డబ్బులు ఇద్దామని చూస్తే జేబు దగ్గరికి వెళ్తే ఏముంది, జేబు ఖాళీ, జేబు ఖాళీ. దేవులాడితే ఎక్కడున్నాయి, నా జేబులో ఉన్నాయి. బెల్ట్ తీసుకున్నాడు. కారణం ఏంటిదంటే నేను తప్పిపోకూడదని, నేను దొంగనవ్వకూడదని, నేను పాడైపోకూడదని బెల్ట్ తీసుకున్నాడు. ఇది నాకు ఎప్పుడు అర్థమైందంటే, నా పెద్ద కుమారుడు వాడు 4వ తరగతి 5వ తరగతిలో ఉన్నప్పుడు నా జేబులో నుంచి 500 తీసుకెళ్ళాడు. నాకు తెలియదు, నేను చూసుకోవాలా. తీసుకెళ్తే అక్కడ వాడు ఖర్చు పెడతా ఉన్న సమయంలో వాళ్ళ టీచర్కి ఎందుకు అనుమానం వచ్చింది, వీడికి ఏంది ఇంత డబ్బులు వచ్చినాయని వాళ్ళ టీచర్ ఫోన్ చేసింది. వాళ్ళ టీచర్ ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో అడిగింది, మీ అబ్బాయికి ఇంత డబ్బులు ఇచ్చారా? అప్పుడు అర్థమైంది నాకు, ప్రభువా నన్ను క్షమించాడు, నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎందుకు మన జీవితంలో ఇలాంటివి అనుమతిస్తూ ఉంటాడు అంటే, ఎందుకు మన జీవితంలో మనం శిక్షించబడతా ఉంటాము అంటే, నీవు నేను ఫలించాలి, దాని ఉద్దేశం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మొదటిదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఒలీవ చెట్టు గురించి. ఆ ఒలీవ చెట్టు పిల్లలకు సాదృశ్యంగా ఇక్కడ వ్రాయబడతా ఉంది. ఆ ఒలీవ చెట్టు ఏంటిది అంటే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఏంటిదంటే అది ఫలవంతమైనటువంటి చెట్టు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అది ఫలవంతమైనటువంటి చెట్టు. రెండవదిగా మనం గమనిస్తే గనక కీర్తన గ్రంథము, కీర్తన 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తాం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం ఆశపడతా ఉన్నాడంటే, ఒలివ చెట్టు ఎక్కడా అంటే తన మందిరములో. అందుకే ఒలివ కొమ్మలతోనే ఆ దిమ్మెలు ఇవన్నీ చేయించింది. ఆ గుడారానికి ఒలివ కొమ్మలతోనే దిమ్మెలు చేయించింది. కాబట్టి అక్కడ అంటా ఉన్నాడు, ఒలీవ కొమ్మలు ఎక్కడున్నాయి, దేవుని మందిరములు. అందుకే మనం చూస్తాం 84వ కీర్తనలో ఒక మాట మనం చదువుతాం. చూడండి, ఒక మాట 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నిత్యము స్తుతించరు. కాబట్టి వారు ఎలాంటి వారంట, దేవుని మందిరములో ఉన్నవారు, వారు ధన్యులు. అందుకే ఇక్కడ మనం చూస్తాం 10వ వచనంలో, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. ఎన్ని దినాలు ఉన్నాయండి ఆదివారాలు సంవత్సరానికి? 54 ఆదివారాలు. 54 ఆదివారాలు. 54 ఆదివారాలు కనుక నువ్వు దేవుని మందిరంలో ఉంటే, దేవుని దృష్టిలో నువ్వు ఎంతకాలం ఉన్నట్టు? 54,000 దినాలు ఉన్నట్టు. ఎందుకు? కారణం ఏంటిదంటే, నువ్వు వ్యర్థంగా వాడిన నీ సమయం, నువ్వు వ్యర్థంగా దేవుని మందిరానికి దూరంగా ఉన్న నీ సమయాన్ని దేవుడు తుడిచివేయాలని దాని ఉద్దేశంగా మనం చూస్తాం. ఏది నీలో వ్యర్థత కనబడకుండా, ఇదిగో తండ్రి, ఇదిగో ఈ ఆదివారం వచ్చాడు నా మందిరానికి అయ్యా, 1000 దినాలయ్యా, ఈ దినాలు తీసేయ్యా, మిగిలిన దినాలు తీసివేస్తా ఉన్నాడు. మిగిలిన దినాలు కానీ మనం ఏం చేస్తాం? ఈ ఆదివారాలనే మన లెక్కలో తీసేస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని ఉద్దేశం ఎంత మూల్యమైనవో, ఎంత విలువైనవో, ఎంత మరి శ్రేష్టమైనవి అనేది మనకు అర్థమవుతాం. ఒక్క దినాన్ని 1000 దినాలుగా చూస్తూ ఉన్నాడు. నీ జీవితము కదండి 54 వారాలండి, రాలేకపోతా ఉన్నాం అనేక పర్యాయాలు. తద్వారా
మన జీవితంలో లోటు కొదువ అనేది ఏర్పడతా ఉంది. తద్వారా మనం వ్యర్థంగా గడిపిన దినాలు కనపడతా ఉన్నాయి, దేవునికి దూరంగా గడిపిన దినాలు కనపడతా ఉన్నాయి. దేవుడు వాటిని చూడకూడదని ఆశపడతా ఉన్నాడు నీ జీవితంలో. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, వారం వెంబడి వారం దేవుని మందిరానికి రాగలుగుతా ఉన్నావా? దేవుని మందిరానికి రాగలుగుతా ఉన్నావా? దేవుని బిడ్డలంగా మొదటిదిగా మనం ఫలించాలనేది దేవుని ఉద్దేశం. రెండవదిగా దేవుని మందిరానికి దూరం కాకూడదని, అంటే దాని అర్థం ఏంటిదంటే తనకు దూరం కాకూడదని, తనకు దూరం కాకూడదని, తనకు దూరం కాకూడదని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆశ. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎలా ఉంది మన జీవితం? ఎలా ఉంది మన జీవితం? దేవుని మందిరానికి రాగలుగుతా ఉన్నామా లేదా? దేవుని మందిరానికి రాలేకపోతే ఆ శ్రేష్టతను మనం పోగొట్టుకుంటున్నాం. ఒక్క దినాన్ని నువ్వు గనక ఆబ్సెంట్ అయితే ఎన్ని దినాలు ఆబ్సెంట్ అయినట్లు లెక్క? దేవుడు ఎన్ని దినాలు ఇంటూ పెడుతున్నాడు? దాని అర్థం ఏంటంటే నువ్వు ఎగ్గొట్టిన దినాలు అక్కడ కనపడతా ఉంది. కనుక అందుకే మనం చూస్తాం కదండి, ఈ యొక్క హెబ్రీ పత్రికలోనే ఎక్కడో చూస్తాం మనము సంపూర్ణల మగుటకు సాగిపోదము అనే మాట. దేవుడు నిన్ను నన్ను ఎందుకు అంటే సంపూర్ణులుగా ఉండాలని. ఆయన ఏ ఆశతో అయితే మానవుని నిర్మించి తన జీవాన్ని ఇచ్చాడో ఆ ఆశ నీ జీవితం ద్వారా తీర్చుకోవాలనేది దేవుని ఆశ అండి. అందుకే మనం అనేక పర్యాయాలు మనం చూస్తాం, కొన్ని పర్యాయాలు మన ఇష్టాలను బిడ్డల మీద రుద్దుతాం. ఎందుకు? నేను చేయలేకపోయాను కాబట్టి నా బిడ్డలో అది నేను చూసుకోవాలి, నా బిడ్డలో అది చూసుకో కదా. నేను డాక్టర్ని కాలేదు, నా బిడ్డ డాక్టర్ అవ్వాలి. నేను కలెక్టర్ని కాలేదు, నా బిడ్డ అన్న కలెక్టర్ అవ్వాలి. అట్లా నా బిడ్డ అవటం ద్వారా నేనేమవుతాను? సంతోషం, ఆనందం. ఇందాక మనం చూసాం కదండి, అక్కడ ఒక చక్కని మాట మనం గమనించామండి. అంటే తెలుగులోనే చాలా బాగుంది ఆ మాట. చూడండి ఒకసారి. అది మనం ఇది జెఫన్యా కదండి, జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం చివరిలో ఒక మాట చదవండి. అక్కడ ఒక చక్కని మాట చూడండి. చివరిలో ఒక మాట చదువుతా. నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. అంటే సంతోషించిందండి. అర్థమైంది? అక్కడ సంతోషము చేత హర్షించునంట. సంతోషమే సంతోషించింది. అంటే దాని అర్థం ఏంటంటే నీ యందు ఉన్నటువంటి ఆ సంతోషాన్ని రెట్టింపు చేసి ఇంకా సంతోషపరచుకోవాలని. నాకు అది ఆ మాట చాలా చాలా హత్తుకుందండి కదా. నీ అందలి సంతోషము చేత హర్షించు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, రెండవదిగా ఈ యొక్క ఒలీవ మొక్కకి సాదృశ్యం రెండవది ఏంటిదంటే అది ఎక్కడుంది అంటే దేవుని యొక్క మందిరములో. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని మందిరము, దేవుని కార్యాలలో, దేవుని యొక్క ఉద్దేశాల్లో నా జీవితం సఫలం కావాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. మూడవదిగా మనం గమనిస్తే కనుక నిర్గమాకాండము 27వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక గమనిస్తే, నిర్గమాకాండము 27వ అధ్యాయము 20వ వచనం. సమయం అయిపోయినట్లుంది, నేను ఊరికే చదివి ముగిస్తా. 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవాలి. కాబట్టి మూడవదిగా ఒలీవ చెట్టు వల్ల ఉపయోగం ఏంటంటే మూడవదిగా దీపము నిత్యము వెలిగించబడాలి. దీపం వెలిగించబడాలంటే ఏం చేయాలా? నూనె కావాలి. నూనె ఎట్లా వచ్చింది? దెబ్బ పడాలా. దెబ్బ పడితేనే సారం బయటికి వచ్చింది కదండి. దెబ్బ పడకపోతే రాదు సారం. దంచి తీసిన కదా. అందుకే మనం ఇందాక చూసాం శిక్ష అనేది మనం చూసాం. మూడవదిగా మన జీవితాల్లో మనం వెలిగించబడాలి అంటే
అంటే దాని అర్థం ఏంటిదంటే నీ నా జీవితము సాక్షార్థమై ప్రభువుకి సాక్షార్థమైన జీవితంగా ఉండాలి అంటే నలగాల. మనం నలిగినప్పుడే దేవుని కొరకైన జీవితం కదా. మనం అనేక సాక్ష్యాలు వింటాం కదా, కొన్ని సాక్ష్యాలు వింటా ఉన్నటువంటి మనకే కన్నీరు ఆగదు కదండి. అటువంటి పరిస్థితి కారణం ఏంటిదంటే అటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు అతన్ని అలా లేపాడు కాబట్టే అతను ఈరోజు నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతా ఉన్నాడు, సాక్షిగా ఉండగలుగుతా ఉన్నాడు. మనం చూస్తాం పౌలు గారి గురించి, 1-39 దెబ్బలు తిన్నాను, సన్నిహితుల వలన, విరోధుల వలన, తర్వాత సముద్రం వలన, గాలి వలన. ఆయన రాసిన దానిలో ఈ భూప్రపంచంలో ఇంక మరొకటి ఉండదేమో అన్నీ రాశాడు. అన్నిటి వలన నేను హింసింపబడ్డా, నేను కొట్టబడ్డా, నేను తృణీకరించబడ్డా, అయినప్పటికీ క్రీస్తు నాయందు కదండి. అందుకే చివర్లు అంటాడు, నా పరుగు కడముట్టించుకుని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా కొరకు కదండి కిరీటం. కాబట్టి ఎప్పుడైతే బిడ్డలు ఆ రీతిగా ఉంటారో వారు పిల్లలు తండ్రికి కిరీటం అవుతాయి. కనుక మూడవదిగా మనం ఆ రీతిగా చూస్తాం. ఎప్పుడైతే మనం సాక్షార్థమైనటువంటి జీవితం కలిగి ఉండేదాని కొరకై దేవుడు మన జీవితంలోనికి అనుమతిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల నుండి మనం తప్పుకోకుండా, పారిపోకుండా వాటిని ఎదుర్కోవటం ద్వారా, అందుకే మనం ఇందాక చూస్తూ వచ్చాము యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం, యవనులారా మీరు యవనస్తులు కనుక మీరు బలవంతులు, శత్రువుని ఎదిరిస్తారు. కాబట్టి శత్రువుని జయించగలిగినటువంటి వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తా ఉన్నాం. నాలుగవదిగా మనం గమనిస్తాము హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చదవండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి. కాబట్టి నాలుగవదిగా దేవుని మందిరంలో సాక్షార్థముగా నువ్వు నిలబడుతూ ఉన్నప్పుడు దేవుడు నీలో తన సౌందర్యాన్ని చూడగలుగుతాడు. అందుకే మనం చూస్తాం అనేక పర్యాయాలు మా బంగారము ఎలా వన్నెకు తీసుకొని రాబడుతుంది అంటే కదండి, అగ్నిలో పుటము వేయబడినప్పుడు, వన్నెకు తీసుకొని రాగలదు. కాబట్టి నాలుగవదిగా సౌందర్యం. అంత సౌందర్యాన్ని ప్రభు చూసేవాడని, బాహ్యమైన సౌందర్యం కాదండి. బాహ్యంగా నువ్వు ఎట్లా ఉన్నా సరే దేవుడు అంగీకరిస్తాడు, నువ్వు ఎలా ఉన్నా సరే దేవుడు అంగీకరిస్తాడు. బాహ్యంగా నీ రంగు బాగాలేదా, నీ వస్త్రాలు బాగలేదా, నీ జుట్టు బాగలేదా, నీ నడత బాగలేదా, నువ్వెట్లా ఉన్నా సరే దేవుడు అంగీకరిస్తాడు. కానీ దేవుడు చూసేది ఏంటంటే, అందుకే మనకు తెలుసు ఒక చక్కని మాట రాశాడు కదా. సమూయేలు ప్రవక్త యెషయా గారి ఇంటికి వెళ్ళాడు. యెషయా గారి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ వచ్చారు, 7గురిని పిలిచాడు. అబ్బా అజానుబాహుడు ఇతడై ఉంటాడు, ఇతడు మిలిటరీలో ఉన్నాడు, ఇతడై ఉంటాడు. కాదు కదండి. ఏమన్నాడు, ఇంకెవరైనా ఉన్నారా? అందరూ అయిపోయారయ్యా, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాడులే ఒక్కడు. ఆడు ఏం చేస్తున్నాడు, గొర్రెల్ని కాసుకున్నాడు, ఆడో దూరంగా ఉన్నాడు, అడుగుడు, ఆడు లెక్కలో లేడయ్యా. కాదు ఆడే కావాలి, వాడేగా. ఒకవేళ మనము మనుషుల దృష్టికి లెక్కలేని వారం కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనము ఎన్నిక చేయబడినవారు. దేవుని దృష్టిలో మనం ఎన్నిక చేయబడి. కాబట్టి అక్కడ వ్రాయబడే మాట ఏంటంటే, మనుషులు బాహ్యం రూపాన్ని చూస్తారు, కానీ నేను అంతరంగాన్ని చూసేవాడు. కాబట్టి ఆంతరంగికమైనటువంటి సౌందర్యం మన జీవితాల్లో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. చివరిగా ఐదవదిగా, అంటే అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఈ ఒక్కటే ఇందాక చెప్పిందే గుర్తు చేసుకుందాం.
న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనంలో వీటన్నిటి ద్వారా మన ప్రభు ఎలా ఉంటాడు అనేది మనం అక్కడ చూస్తాం. 9వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ అంటా ఉంది ద్రాక్షవల్లి, అక్కడ అంటా ఉంది చూడండి. అవి ఒలీవ చెట్టు ఏమంటుందంటే చూడండి 8వ వచనం, చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించిదరో ఆ తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను. అక్కడ ఎంత చక్కని మాట రాశాడో చూశారండి. మనకి బుద్ధి కలగటానికి ఏమన్నాడు కాదండి, ఏమన్నాడు? ఇటు అటు ఊగటానికి. ఇటు అటు ఊగటానికా నేను ఇక్కడ ఉంది? కాదు కదా. ఈయన పిలిస్తే ఈయన గుంపు, ఆయన పిలిస్తే ఆయన గుంపు కాదు. నేను అందుకు కాదు ఉంది. దేవుడు నాకు ఒక పర్పస్ ఇచ్చాడు, ఒక ఉద్దేశం ఇచ్చాడు, ఒక ఉద్దేశంతో నన్ను నిలబెడుతూ వచ్చాడు. ఏంటిది అంటే సన్మానించాలా, నా దేవుని నేను సన్మానించాలి. అక్కడ మానవులను దేవునిని సన్మానించాలా, గౌరవ భావం కలిగి. కాబట్టి దేవుని వెళ్ళంగా మన జీవితాల్లో ఇటు 5 అంతల లక్షణం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఆ రీతిగా మనకివ్వబడినటువంటి మన బిడ్డలను కూడా ఈ 5 అంతల లక్షణం కలిగి మనం పెంచుకోవాలనేది దేవుని యొక్క ఆశగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఏంటిది అంటే మొదటిది ఏంటి? ఫలించేటటువంటి ఒలీవ చెట్టుకున్న మొదటిది ఏంటంటే అది చక్కని ఫలములు ఇచ్చే చెట్టు. మొదటిదిగా చక్కగా అది ఫలించే చెట్టు. కాబట్టి మన బిడ్డల్ని ఫలించేవారుగా మనం తీర్చిదిద్దాలి. దేవుడు మన విషయంలో కూడా ఆ రీతిగానే మనము ఫలించాలని చూస్తూ ఉన్నాడు. అందుకే మన జీవితంలో ఆయా పరిస్థితుల్ని అనుమతిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం ఏం చూస్తూ ఉన్నామంటే దేవుని యొక్క మందిరములో ఉండాలి అనేది. అందుకే ప్రభు నూతన నిబంధనలో మనల్నే ఆయన ఆలయం అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు, నీవు దేవుని ఆలయమని ఎరగవు. కాబట్టి మొదటిదిగా ఫలించాలా, రెండవదిగా దేవుని ఆలయముగా నీవు ఉండాలనేది చూస్తా ఉన్నాం. మూడవదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే సాక్ష్య జీవితం. అంటే మన జీవితము దేవుడు ఇష్టపడేటటువంటి జీవితం, సంతోషించేటటువంటి జీవితముగా ఉండాలనేది మనం చూస్తాం. నాలుగవదిగా ఆంతరంగికమైన హృదయ సౌందర్యము కలిగిన వారంగా మనం ఉండాలనేది మనం చూస్తాం. ఐదవదిగా చివరిదిగా సన్మానించగలిగిన వారంగా మనం ఉండాలి. కాబట్టి ఎంతలైనటువంటి ఆ లక్షణాలు దేవునికి మనం బిడ్డలమో మన బిడ్డల్ని మనం ఎలా పెంచాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అదే రీతిగా దేవుడు మనల్ని పెంచాలని కూడా ఆయన ఆశపడతా ఉన్నాడు. ఇట్టి విధంగా దేవునికి, అందుకే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ఎప్పుడు కిరీటముగా వారు ఉంటారంటే పిల్లలు వృద్ధునికి కిరీటం. ఎప్పుడు పిల్లలు వృద్ధునికి కిరీటంగా ఉంటారంటే వారి జీవితంలో ఎప్పుడండి? శిక్షణ ఉన్నప్పుడు, అంటే తర్ఫీదు ఉన్నప్పుడు, అంటే ప్రిపరేషన్ ఉన్నప్పుడు. రెండవదిగా శిక్ష ఉన్నప్పుడు. శిక్షణ ఉండాలా, అలా ఉన్నప్పుడే మనము ఫలించగలిగిన వారంగా. అంటే దాని అర్థమేనండి, ఒలీవ చెట్టు వల్లే మనకి దేవుడు చూపించినటువంటి మాదిరికరమైన కుటుంబాన్ని అక్కడ దేవుని యొక్క ఆశను అక్కడ ఉంచాడు. ఇలా ఉంటే బాగుంటుంది కుటుంబాలు, ఇలా ఉంటే బాగుంటుంది. ఒక ఆశను 128వ కీర్తనలో ఉంచాడు, తన హృదయాభిలాషను ఉంచాడు. తద్వారా ఆ రీతిగా భార్య కదండి ద్రాక్షవల్లి వలె ఉండాలా కదండి, పిల్లలు ఒలీవ మొక్క వలె ఉండాలి. ఒలీవ మొక్కకున్న అనేక లక్షణాల్లో ఒక 5 లక్షణాలు అవసరం కొద్దీ మనం చూస్తూ వచ్చాం. అయితే
అట్టి లక్షణాలు కలిగిన వారంగా మనం ఉన్నామా లేదా? ఒకవేళ లేకపోతే ఎక్కడ తప్పిపోయాం? ఒకవేళ ప్రభువా ఇదిగో నీ మందిరానికి వచ్చే విషయంలో, నీ మందిర పనుల్లో ప్రభువా నేను తప్పిపోతా ఉన్నా, నన్ను క్షమించు. ఇదిగో హృదయ సౌందర్యం లేకుండా ఉన్నానయ్యా, బాహ్య సౌందర్యమే చూసుకుంటా ఉన్నాను, కానీ హృదయ సౌందర్యం, ఆంతరంగిక సౌందర్యం లేకుండా ఉన్నానయ్యా. ఆంతరంగిక సౌందర్యం ప్రభువా నన్ను క్షమించు. ఆ రీతిగా ప్రభు పాదాల చెంత చేరి క్షమాపణ కోరి ప్రభు వలను సమీపించడానికి ప్రభు నీకు నాకు తన కృప అనుగ్రహించును గాక.